ఆమేన్. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట. కొత్త బట్టలు వేసుకొని క్రొవ్వొత్తులు వెలిగించుకొని దేవుని మందిర ఆవరణలోకి ప్రవేశించడం ఎంతో ఆనందకరమైన విషయం. ఒక నిమిషం పాటు క్రొవ్వొత్తులను ఆపివేసి, లైట్లను ఆపివేసి క్రొవ్వొత్తుల వెలుగులో హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్ అంటూ ఆ సమయంలో అత్యంత ఉల్లాసవంతంగా సంతోషంగా జరుపుకుంటాం. క్రొవ్వొత్తుల వెలుగులో మన ముఖాలు తోజరుగుతున్నప్పుడు అసలు వెలగవలసిన ఆత్మదీపం ఆరిపోయిందన్న ఆత్మ పరిశీలన ఎంతమంది కలిగి ఉంటున్నారు? దేవుడు మన ఆత్మ పరిశీలన కోరుకుంటున్నాడు. అటువారి ఆయన ఆనందించేవాడై ఉన్నాడు. మన పాప భారాల నుండి మనల్ని విడిపించి నిత్య జీవానికి మనలను వారసులుగా చేయడానికి రారాజు ఈ లోకానికి వచ్చాడు అని హృదయమందు విశ్వసించి ఆయన గట్టిగా మార్గం కంటే గొప్ప భాగ్యం మరొకలేదు. వేడుకగా జరుపుకునే వారికి సంవత్సరంలో ఒక్కరోజే క్రిస్మస్ ఆనందం. అది డిసెంబర్ 25న వస్తుంది, వెళ్ళిపోతుంది. క్రీస్తుని రక్షకునిగా అంగీకరించే హృదయంలో చేసుకున్న వాళ్ళకి మాత్రం ప్రతి దినమా క్రిస్మస్ ఆనందమే. వాక్య సందర్శనకు వల్ల వార్త అధ్యాయం. ఇక్కడ దేవుని జనన విధం ఎంత హృదయ విదారకమైనదో దాన్ని గురించి కొద్ది నిమిషాలు మీకు మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు. రాజైన హేరోదు దినములందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజించవచ్చామని చెప్పారు. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడి చాచా. హేరోదు యోగేము వంశమునకు చెందినవాడు. యోగేము వంశం అంటే ఏశావు సంతతి. హేరోదు బహు క్రూరుడు. హేరోదు అనే పేరునకు గర్వము అని అర్థం వస్తుంది. యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టాడు. బెత్లెహేమ్ అంటే రొట్టెల గృహం. బెత్లెహేములకు మరో పేరు ఎఫ్రాతా. యాకోబు భార్య అయిన రాహేలు మరణించినప్పుడు ఆమెను బెత్లెహేములోనే పాతిపెట్టారు. నయోమి, ఎలీమెలకు అనేవారి ఊరు కూడా బెత్లెహేమే. రూతు భర్త బోయజు ఊరు కూడా బెత్లెహేమే. దావీదు స్వగ్రామం కూడా బెత్లెహేమే. ఈ బెత్లెహేములోనే యేసు పుడతాడని మీకా ప్రవచించారు. మీకా ప్రవచనానుసారంగానే యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టాడు. లూకా 2వ అధ్యాయం 4 నుండి 7 వచనాలు.
లూకా సువార్త. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవలన కైసరు అగుస్తు వలన ఆజ్ఞ ఆయన. ఈ కురేని సిరియా దేశములకు అధిపతి అయినప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబట్టుకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబట్టుకు గలిలయలోని నజరేతు నుండి యోదయలోని బెత్లెహేము అనబడిన గ్రామం దావీదు ఊరికి వెళ్ళాను. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండిన కనుక తన తులుసుడు కుమారుడు కానీ పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరిణించారు. వారక్కడ ఉన్నప్పుడు, అక్కడ అంటే నిండు చూడాలు ఉండదగిన చోటు కాదది. క్షేమము ఏమాత్రం లేని, భద్రత ఏమాత్రం లేని చోటు అది. అంటే వారు తమ సొంత ఊళ్ళో లేరు, బయట ఉన్నారు. ఆ సమయంలో మరియ తల్లి గారికి ప్రసవ దినాలు నిండినాయి. అప్పుడు ఆ సంఘటన యేసేపుకు ఎంతో కలవరపాటు కలిగించే సంఘటన. తను ఏం చేయాలి? యేసేపుకు బెత్లెహేము అనే గ్రామంలో స్నేహితులు కానీ గ్రామాన్ని నేను భావిస్తున్నాను. ఆ చోట వారు ఉన్నప్పుడు ఆమెకు ప్రసవ దినంలో నిండాను. బహుశా ఇది దేవుడు చిత్తమై ఉంది. కేవలం మరియమ్మ యేసేపు దేవుని చిత్తంలో వాడు ఒక పాత్రధారులు మాత్రమే. యేసేపు నీతిమంతుడై ఉండి దేవుని చిత్తానికి విధేయుడై భర్తగా తను చేయవలసిన బాధ్యతను తాను నిర్వర్తించడంలో తను చేయవలసిన ప్రయత్నాలన్నీ చేశాడు. అనుకున్న గడియలో అనుకున్న విధంగా మరియమ్మ తల్లికి ప్రసవ దినాలు నిండిని. తను ఏం చేయాలి? స్త్రీ బాధ స్త్రీకి తెలుస్తుంది. ఏ ఇంటైనా తన భార్యకు కాస్త చోటు దొరుకుతుందేమో అని తను ఆశించి తను భావించుకున్న వాడని తాను ప్రయత్నం చేశాడు. తను చేసిన ప్రయత్నంలో అతనికి నిరాశ ఎదురైంది. ఏ ఇంటి తలుపు కట్టినా అయ్యా నా ఇంట అతిథిని అన్నాడు. నీ భార్యను చేర్చుకుంటే వారిని బయటకు పంపాల్సి వస్తుంది, కాబట్టి పోయి మరో ఇంట ప్రయత్నించే, ఆ చోట అవకాశం ఉంటుందేమో. ఏ ఇంట తలుపు కట్టినా యేసేపుకు అదే సమాధానం దొరుకుతుంది. ప్రతి ఇంట యేసేపు ముఖంపై కలుపు వేస్తుంటే అతని గుండె ఎన్నిసార్లు ప్రబలంగా అనిపిస్తున్నా కానీ తెలియదు. నిండి సులాలను వదిలిపెట్టి యేసేపు పరుగులు తీస్తుంటే ఓర్చుకోలేని బాధలు అనుభవిస్తున్న మరియమ్మ భర్త ఆదరణ కోసం ఎదురు చూస్తూ క్షణం ఒక యుగంలో గడుపుతుంది. పరుగులు వస్తున్న భర్త గుండెలపై వాలిపోయి అడుగులతో
లేక సుడివడి పోయెనయ్యా. ఆ వేదనలో ఆ బాధలో తానుండగా తల్లి గర్భంలో నుండి ఈ చోట జారిపడ్డాడు తండ్రి. ఆ చోటైతే రాయబడలేదు, కానీ రక్తపు మొక్కగా ఉన్న బిడ్డను కవిట్లో భద్రపరుచుకొని మరో చేక భార్యను పట్టుకుని యేసేపు వెచ్చనైన చోటు కోసం వెతికాడు. చివరకు ఊరి వెలుపల ఊరి చివర పశువుల పాక బయట తగిలిన తొట్టె వారికి కనిపించింది. ఆ తొట్టెలోని చెత్త ప్రభువుకు వెచ్చని కానుకైంది. తగిలిన తొట్టె అని నేను ఎందుకన్నానంటే, మంచి తొట్టె అయితే మనుషుల మట్టుకు నీటితో నంటబడి ఉంటుంది. అది తగిలిన తొట్టె కాబట్టి, విసర్జింపబడిన తొట్టె కాబట్టి, అందులో చెత్త చెదారంతో నింపబడిన తొట్టె కాబట్టి అది ప్రభువునకు వెచ్చని కానుకైంది. ఎంత దినాకి దినము ఆయన జన్మ. ఆయన జన్మకు కన్నీరు కష్టం కాదు, కానీ ముఖ్యం ఆ తల్లి త్యాగానికి, ఆయన అయిన బలియాగానికి మన కన్నీటి కష్టం దేవుడు కోరుకోవట్లేదు. కానీ ఆయన కోరుకునేది ఒకటే, నేడు అని సమయం ఉన్నదనే రక్షణ పొందు సహోదరుడా. ఆయన ఇచ్చిన ఉచితమైన రక్షణను నిర్లక్ష్య పట్టుకోవాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రభువు కోరుకునేది నేడు అని సమయం ఉండగానే రక్షణ పొందు. కడుపు నిండా తిని తృప్తి పొంది మనసుపై పండుకున్నా నీవు మరలా ఎప్పుడు మాదిరిగానే సూర్యోదయం చూస్తానని అనుకుంటున్నాడు. కానీ ప్రతిదినము ప్రభువు ఆనందిస్తున్నాం దయాభిక్ష. దేవుని కనికరం వలన మనం నిద్రలు లభిస్తున్నాం. సహోదరుడా, ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు. ఇదే చివరి పిలుపేమో, ఇదే నీ జీవితంలో ఆఖరి గడువేమో. ఒక్కసారి చూసుకో. కన్ను మూసిన నువ్వు కన్ను తెరిస్తే చూసేది ఉదయకాల నక్షత్రాన్ని కాదు, మండే అగ్ని గంధకాలను మండే బండాన్ని చూస్తావు. సహోదరుగా, మోకరిల్లు. పోయేదేం లేదు, మోకరిల్లితే నీ బానిస సంఖ్యలు తప్ప. ఎవరుగా అందమైన నీ బాహువులపై తుచ్చమైన పాపపు కాడి మోపబడి ఉంది. పరాక్రమ గల సంసంగా విరజముకుని విరగొట్టు పాపపు కాడిని, చెదరగొట్టు పాపాను సైన్య సమూహాలను. ఈ బంధకాలకు నీవు బందీవై ఉన్నావో, ఆ బంధకాల నుండి ప్రభు నిన్ను విడిపించేందుకు ప్రభు ఏం చేస్తున్నాడు. ప్రభు ఈ ప్రతి మాట గురించి కాక ఆమె.